Yes. So, in the fluids, fluid statics, fluid dynamics, including viscous force, that we have finished. Now let us concentrate on the surface tension. Surface tension. So in this, first we will give the definition of surface tension, that is surface force. Then we will see the definition of surface energy, definition of surface energy. Then we will see the angle of contact, then we can see the capillary action, then we will see the concept of excess pressure, then we will see the concept of excess pressure. So first of all, let us define what is the meaning of surface tension. అసలు ఏంటి అసలు సర్ఫేస్ టెన్షన్ అంటే ఏంటి? మనము సాధారణంగా అబ్జర్వ్ చేస్తుంటాం. సో మస్కిటోస్, దోమలు ఉంటాయి మనం డర్టీ వాటర్, ద డ్రైనేజ్ వాటర్లో వెన్ ద వాటర్ విల్ బి అట్ స్టాటిక్, అంటే అక్కడే ఒక 5 రోజులు 10 రోజులు అలాగే ఉండిపోయినాయి అనుకో, దాని మీద ఫ్లైస్ అన్నీ ఉంటాయి. అండ్ ద డర్టీ వాటర్, ద ఫ్లైస్ ఆర్ అంటే అలాగ ఉంటాయి అన్నీ. దే ఆర్ నాట్ గెటింగ్ వెట్, రిమెంబర్. అలా నిల్చోని ఉంటాయి దాని మీద, అలా మునిగిపోవు, దే విల్ నాట్ సింక్, ఆ తడవోవి, దే విల్ నాట్ గెట్ వెట్, బట్ స్టిల్ దే విల్ బి స్టేయింగ్ దేర్. మరి అలా ఉండిపోతున్నాయి అవి. సో ఎందుకు ఉండిపోతున్నాయంటే, ఇఫ్ ద లిక్విడ్ ఈజ్ అట్ రెస్ట్, if the liquid is at rest, then the free surface, the top layer surface, the free surface, ఆ ఫ్రీ సర్ఫేస్ పైన ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది, ఒక ఫిలిం ఫామ్ అయి ఉంటుంది. ఒక థిక్నెస్ ఇస్ ఆల్మోస్ట్ 10⁻⁴ లాగా, ఏ స్మాల్ మైక్రోమీటర్స్ థిక్నెస్లో ఒక లేయర్ ఫామ్ అయి ఉంటుంది. ఓకేనా? సపోజ్ మనం చిన్నప్పుడు బబుల్స్ ఫామ్ చేస్తుంటాం, ఇట్లా సోప్ బబుల్స్ ఇలా గాల్లో ఊరుతూ ఉంటాం, అంత థిక్నెస్ ఉంటుంది చేసాం, అలాంటి లేయర్ ఒకటి ఫామ్ అయి ఉంటుంది. దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే స్ట్రెచ్చింగ్ బిహేవియర్ ఉంటుంది, ఎలాస్టిక్ బిహేవియర్. సో అలాంటి లేయర్ ఒకటి ఆ వాటర్ మీద ఫామ్ అయి ఉంటుంది. దట్ టైప్ ఆఫ్ లేయర్ ఈజ్ ఫార్మ్డ్ ఆన్ ద వాటర్. దానికి ఎలాంటి బిహేవియర్ ఉంటుంది? ఎలాస్టిక్ బిహేవియర్ ఉంటుంది. సపోజ్ దాని మీద అడుగు పెట్టామనుకో, ఏమవుతుంది? ఇట్ కంప్రెసెస్. మళ్ళీ అడుగు తీసేసి ఇంకో ప్లేస్కి వెళ్ళామనుకో, అది మళ్ళీ నార్మల్ స్టేట్కి వచ్చేసింది. సో అలా మస్కిటోస్ కెన్ వాక్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ వితౌట్ గెటింగ్ వెట్. దాన్ని మనం ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ అండర్ టెన్షన్. టెన్షన్ మీన్స్ ఫోర్స్. టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్, దట్ ఈస్ ద మాలిక్యులర్ ఫోర్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. హియర్ ఆల్సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ అగైన్ ఏ మాలిక్యులర్ ఫోర్స్. ఆ మాలిక్యులర్ ఫోర్సే, అంటే ఏదైనా సరే మాలిక్యుల్కి మాలిక్యుల్ మధ్య ఉన్నటువంటి ఫోర్స్ మాత్రమే. దట్ మాలిక్యులర్ ఫోర్స్ విచ్ డ్యూ టు విచ్ ద సర్ఫేస్ ఆఫ్ ద free surface of the liquid will act like a stretched membrane. దాన్నే మనం ప్రాపర్టీ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అని అంటాం. ఓకేనా? సపోజ్ ఇప్పుడు ఒక 2 ఫింగర్స్ మనం ఇలా నీళ్ళ మధ్యలో డిప్ చేయి. ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే సోప్ సొల్యూషన్లోకి డిప్ చేయి, డిప్ ఇన్ సోప్ సొల్యూషన్. చేసిన తర్వాత దెన్ ట్రై టు రిమూవ్, ఇలా అనడానికి ప్రయత్నించు. దెర్ ఈజ్ ఏ అట్రాక్షన్ ఫోర్స్, అంటే ఒక లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది అక్కడ, ఒక థిన్ లేయర్. ఇలా ఇలా ఊపితే కూడా మళ్ళీ ఏంటంటే అది పోదది, దాని అట్ అగైన్ కమ్స్ బ్యాక్, ఎలాస్టిక్ బిహేవియర్ ఉంటుంది. ఓకేనా? అలాంటి లేయర్ ఫామ్ అవుతుంది చూసావా? సో ఆ లేయర్ అన్నది దాన్నే మనం మెంబరేన్ అని అంటాం. ఇది సమ్వాట్ లైక్ ఏ స్ట్రెచ్డ్ మెంబరేన్ లాగా ఫామ్ అవుతుంది అన్నట్టు. సో డ్యూ టు దట్ ద లిక్విడ్ ఫ్రీ సర్ఫేస్ అనేది ఏంటంటే టెన్షన్ని కలిగి ఉంటుంది. సర్ఫేస్ విల్ బి టెన్షన్ని కలిగి ఉంటుంది. సో ఇట్ ఈస్ సమ్వాట్ లైక్ దట్. అందుకనే దానికోసమనే ఇప్పుడు రెయిన్ డ్రాప్స్ ఉన్నాయి. వై ద రెయిన్ డ్రాప్స్ విల్ బి స్పెరికల్ ఇన్ నేచర్? సో మెర్క్యూరీ ఉంది మన దగ్గర, మెర్క్యూరీని ఒక గ్లాస్ ప్లేట్ మీద పెట్టామనుకో, అది స్పెరికల్ డ్రాప్స్ అయిపోతాయి. బికాజ్ హై కోసివ్ ఫోర్సెస్, ఆ మెర్క్యూరీ మాలిక్యూల్స్ మధ్య స్ట్రాంగ్ ఫోర్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ ద ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ అంటాం. బికాజ్ ఆఫ్ దట్ సర్ఫేస్ టెన్షన్ అన్నీ ఒకదానికొకటి గుమ్ముకొట్టుకుంటాయి అన్నట్టు. అవి ఆల్ ద మాలిక్యూల్స్ విల్ బి సో because of the surface tension property, they occupy the minimum surface area.
అంటే స్ప్రెడ్ కాకుండా మినిమం సర్ఫేస్ ఏరియా వచ్చే విధంగా ఉంటాయి. అంటే ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ ఏదో నాకు ఇంత ముద్ద ఇచ్చేసి సపోజ్ ఇంత వాల్యూమ్ ఇది, నవ్ యూ షేప్ సచ్ దట్ సర్ఫేస్ ఏరియా విల్ బి మినిమం. ఎలా షేప్ చేస్తావు? సిలిండర్ లాగా షేప్ చేస్తావా, కోన్ లాగా షేప్ చేస్తావా అంటే స్పియర్ లాగా షేప్ చేస్తాం. సో ఫర్ ఏ గివెన్ వాల్యూమ్ స్పియర్ విల్ హ్యావ్ ద మినిమం సర్ఫేస్ ఏరియా. So that's why the liquid, the mercury on the glass surface will not spread, they will be occupying like a spherical image. Okay na? So that is the property of surface tension. That property we call as the surface tension. So మరి దాన్ని ఎలా మెజర్ చేస్తామంటే ఇప్పుడు మనం ఇలిస్ట్రేషన్స్ చాలా సింపుల్గా ఇలిస్ట్రేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద లిక్విడ్ తీసుకున్నాం, దిస్ ఇస్ సమ్ లిక్విడ్. Now you place a pencil on it. So pencil on it on the surface paina. It does not get wet. Tadavagudadu adi. It does not get wet. So pencil place chesam anukunnam on the surface. Now try to lift it. So now you have placed a pencil. Ila undi ila place chesav. Nu only idi matram chudagalugutunnav anukunnam. So we have placed it like this. ఇది పెన్సిల్. నౌ లిఫ్ట్ ఇట్, పుల్ అప్, పుల్ చేద్దాం అప్వర్డ్. అప్పుడు పుల్ చేసేటప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం ఎలా వస్తుందంటే, సో ద లిక్విడ్ విల్ కమ్ అప్ అలాంగ్ విత్ దిస్. మనం పుల్ చేసేటప్పుడు అప్వర్డ్ వచ్చేటప్పుడు వస్తుందా దాంతో పాటు లిక్విడ్. సో దిస్ ఇస్ ద లిక్విడ్ అలాంగ్ విత్ దిస్ ఇస్ కమ్. అంటే ఇలా మనం పుల్ చేసేటప్పుడు దాన్ని మనం జనరల్గా ఏమనుకుంటాం, వెయిట్ సరిపోతుందిలే, ద వెయిట్ ఆఫ్ ద పెన్సిల్ ఈజ్ ఎనఫ్ టు లిఫ్ట్ అప్ అంటాం. అపార్ట్ ఫ్రమ్ వెయిట్ దిస్ ఫోర్సెస్ ఆల్సో విల్ యాక్ట్. దిస్ ఇస్ ద మాలిక్యులర్ ఫోర్సెస్. ఇట్ సైడ్ వస్తుందా మనం. దట్స్ వాట్ వెన్ యూ ఇన్సర్ట్ యువర్ ఫింగర్స్ దెన్ దేర్ ఈజ్ ఎ లేయర్ విల్ బి ఫార్మ్డ్. వెన్ యూ ట్రై టు రిమూవ్, ఇలా అయిపోయి ఉంటాయి, ఇలా అన్నాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, యూ నీడ్ టు అప్లై సమ్ ఫోర్స్. దానికి అవి రావు అవి. So you need to apply some force. ఉంటుందా అది? అది. So this is the force due to surface tension of liquid. This is the force due to surface tension of the liquid. ఓకేనా? సో దాన్ని మనం డిఫైన్ చేయాలి. Let us we can define like this. There is a container. Let's say it contains the liquid. Contains a liquid. Large openings. Now this pencil you are placed here. అంతేనా? అదే కదా లైన్. లెట్ us this. సో దట్ మాలిక్యులర్ ఫోర్సెస్ మనం లిఫ్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాయి అవి, దట్ మాలిక్యులర్ ఫోర్సెస్ విల్ ట్రై టు అట్రాక్ట్. సో దట్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో సర్ఫేస్ టెన్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ సర్ఫేస్ టెన్షన్, జస్ట్ లైక్ టెన్షన్ ఇన్ ఏ స్ట్రింగ్ అంటుంటాం కదా, ఇది టెన్షన్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఫోర్స్ మాలిక్యులర్ ఫోర్స్. అంటే మాలిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. మాలిక్యులర్ ఫోర్స్ పర్ యూనిట్ లెంత్. సో సర్ఫేస్ టెన్షన్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ ఫోర్స్ ఎఫ్ డివైడెడ్ బై ఎల్. సో ఇప్పుడు నువ్వు చెప్పు, వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్ ఎలా డిఫైన్ చేస్తాం మనం దీనికి? వాట్ ఇస్ ద ఎస్ఐ యూనిట్? వాట్ ద ఎస్ఐ యూనిట్ చెప్పు. సో టీకి ఎస్ఐ యూనిట్ విల్ బి న్యూటన్ పర్ మీటర్. ఈవెన్ డైమెన్షన్ ఫార్ములా కూడా మనం రాయొచ్చు. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ డిఫైనింగ్ వాట్ ఇస్ ద సర్ఫేస్ టెన్షన్. సో దీని నుంచి మనం ఫోర్స్ కనుక్కోవచ్చు. సో ప్రాబ్లమ్స్ మనం ఫోర్స్ ఎలా వస్తుంది, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద ఎలిమెంట్, ఆన్ ద ఆబ్జెక్ట్ ఎలా రాస్తాం? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు టీ మల్టిప్లైడ్ బై లెంత్ ఇన్ కాంటాక్ట్.
సో ఇప్పుడు ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో చెప్పండి, పైన అబోవ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో పెన్సిల్ ఆన్ the surface of water. Pencil on surface of water problem. Pencil on surface of water problem ఎలా చెప్తాను చెప్పండి. సర్ఫేస్ టెన్షన్ మల్టిప్లైడ్ బై లెంత్ ఇన్ కాంటాక్ట్. ఎంత లెంత్ కాంటాక్ట్ ఉంటుంది? ఇటు సైడ్ సర్ఫేస్ ఉంది, ఇటు సైడ్ సర్ఫేస్ ఉంది. సో ఇది దిస్ ఈజ్ ఆల్సో లెంత్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో లెంత్. అక్కడే కదా మనకు ఫోర్స్ యాక్ట్ అయ్యేది. సో పెన్సిల్ లెంత్ ఎల్ అనుకుంటే దిస్ ఈజ్ ఎల్ అండ్ దిస్ ఈజ్ ఎల్. టోటల్ లెంత్ ఏమవుతుంది? 2L. సో దట్ ఫోర్స్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు T into L plus L. So force will be is equal to 2TL. L is the geometrical length. So when you are lifting it, so liquid will come this side as well as that side. And then suppose instead of the pencil, suppose if I place some disc, instead of pencil, suppose if I place some disc on it, so disc on it, then what is the force I'll get due to that? Suppose force acting on the డిస్క్ కాకపోతే రింగ్ అనుకుందాం ఫస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ రింగ్, ఐఎమ్ ప్లేసింగ్ ఆన్ ద రింగ్. సో రింగ్ ఫర్ ఎగ్జాంపుల్ రింగ్ ఐఎమ్ ప్లేసింగ్ ఆన్ ఇట్. రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్, రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్. సో లిక్విడ్ పైన పెట్టాం రింగ్ ఆఫ్ రేడియస్ ఆర్. సో దీని మీదనే ఎలా సో రింగ్ ఆఫ్ రేడియస్ సార్, ఇది రింగ్ ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఏముంటుంది చెప్పు? వెన్ యూ లిఫ్ట్ ఇట్, పైకి లిఫ్ట్ చేస్తున్నాం. వెన్ యూ ఆర్ లిఫ్టింగ్ ఇట్, థింక్ ఆఫ్ ద ఫోర్స్ విల్ బి ఇలా. సో లోపల యాక్ట్ అవుతుంటుంది, బయట యాక్ట్ అవుతుంటుందా? పెన్సిల్ లాగానే మొత్తం రౌండ్ ఉంటుంది. ఇప్పుడు ఇన్సైడ్ ఆల్సో లేయర్ ఈజ్ దే, అవుట్ సైడ్ ఈజ్ ఆల్సో లేయర్ ఈజ్ దే. థిక్నెస్ ఆల్మోస్ట్ 0 అనుకున్నాం అనుకో, దట్ ఫోర్స్, అప్వర్డ్ ఫోర్స్, దట్ లిఫ్టింగ్ ఫోర్స్ విల్ బి ఫోర్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ టు టెన్షన్ మల్టిప్లైడ్ బై లెంత్ ఇన్ కాంటాక్ట్. లెంత్ ఇన్ కాంటాక్ట్, దట్ ఫోర్స్ విల్ బి T. లెంత్ ఇన్ కాంటాక్ట్ ఫర్ ఇన్సైడ్ ఈజ్ 2πr ప్లస్ అవుట్ సైడ్ ఈజ్ ఆల్సో 2πr. సో టోటల్ ఫోర్స్ విల్ బి 2,4πr. అర్థమైందా? మళ్ళీ డిస్క్ పెడితే 1 రూపీ కాయిన్ ఓన్లీ అవుట్ సైడ్ మాత్రమే వస్తుంది. అర్థమవుతుందని నేనేం చెప్తున్నాను? ఇప్పుడు ఇట్లుందనుకో, రింగ్ ఉందనుకో, రింగ్ ఉన్నప్పుడు సొల్యూషన్ మీద పెట్టినప్పుడు ఇటు సైడ్ గ్యాప్ ఉంటుంది, ఇటు సైడ్ గ్యాప్ ఉంటుంది. కాబట్టి మాలిక్యూల్స్ విల్ పుల్ హియర్ అండ్ హియర్. అదే 1 రూపీ కాయిన్ ఇంకేముంటుంది? ఒక రౌండే ఉంటుంది కదా, లోపల ఇంకేముండదు కదా. అంతే, నీకు అర్థమవుతుందా? డిస్క్ పుల్ చేసినప్పుడు నీకేంటి, ఎడ్జెస్ దగ్గర మాత్రమే టచ్ చేసి అయితే రావాలి, అవి ఓన్లీ 2πr మాత్రమే వస్తుంది. అదే రింగ్ అయితే ఏముంటుంది? లోపల బయట, అంతే కదా. ఇట్లా దాని మీనింగ్ యూ కెన్ థింక్ ఆఫ్ లైక్ దిస్. రింగ్ అనుకో, ఇది రేడియస్ R1, ఇట్లా తీసుకో రేడియస్ R2. ఇప్పుడు ఇక్కడ మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడ మాలిక్యూల్స్ ఉంటాయి. దెన్ వాట్ ఇస్ ద ఫోర్స్ అన్నప్పుడు ఏం చెప్తాం? అప్పుడు ఫోర్స్ విల్ బి సర్ఫేస్ టెన్షన్ మల్టిప్లైడ్ బై లెంత్ ఇన్ కాంటాక్ట్. లోపల లెంత్ L1, మళ్ళీ బయట లెంత్ L2. అప్పుడు ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నాకు? T ఇంటూ 2πr1 ప్లస్ T ఇంటూ 2π. అర్థమవుతుందా? అదే డిస్క్ అనుకో, ఇంకా R1 ఏముంటుంది కదా, R1 విల్ బి 0 అయిపోతుంది. ఏంది ఉంటుంది? ఓన్లీ R2 మాత్రమే వస్తుంది. అదే రింగ్ ఏముంది? గ్యాప్ R2 మైనస్ R1 టెన్స్ టు 0. అంటే R1 అన్న తీసుకోవచ్చు లేదా R2 అన్న తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద రింగ్. అర్థమైందా? వాట్ ఈస్ దట్ ఫోర్స్ విల్ యాక్ట్ అని మనకు మైండ్ సెట్లే, అది మైండ్ సెట్లోకి రావాలి. వాట్ ఈస్ దట్ ఫోర్స్ అని. దాన్ని ఏం లేదు, జస్ట్ ఒక మైక్రోస్కోపిక్ వ్యూ ఉండాలి. మామూలు పెన్సిల్ పెట్టి తీయడం అని కాదు. ఎట్లా అంటే అట్లా పెడితే అది రప్చర్ అయిపోతుంది. ద లేయర్ విల్ బి ద లేయర్ ఆఫ్ దాని ఆ మెంబరేన్ అనేది క్రష్ అయిపోతుంది, అది బ్రేకప్ అయిపోతుంది, పెన్సిల్ లోపల మునిగిపోతుంది. సో యూ హ్యావ్ టు ప్లేస్ వెరీ స్మూత్లీ. మైన్యూట్ ఇంపల్స్ కూడా అది టక్కని వెళ్ళిపోతుంది. ది విల్ బి రప్చర్డ్. బబుల్, ఇప్పుడు మనం సోప్ సొల్యూషన్ బబుల్ ఇలా అన్నప్పుడు అంతెందుకే పెయింట్ బ్రష్ ఉంటుంది, బ్రష్ లోపల పెట్టినప్పుడు ఆ హెయిర్స్ అన్నీ ఇలా డిస్పర్స్ అయిపోతాయి. మళ్ళీ పైకి తీసినప్పుడు ఏమవుతాయి? ఒకదానికొకటి అతుక్కుంటాయి. సో ఇలా ఉన్నప్పుడు ఇలా పెట్టినప్పుడు మళ్ళీ పైకి తీస్తే ఎందుకు అతుక్కుంటాయి? ఇక్కడ లేయర్ ఫామ్ ఉంటుంది కదా, ఆ లేయర్ అనేది మాలిక్యులర్ ఫోర్సు.
ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ ఒక లేయర్, ఇక్కడ లేయర్. ట్రై టు ఆక్యుపై ద మినిమం ఏరియా. సర్ఫేస్ టెన్షన్ గుంజుతాయి, ఒకదానికి ఒకటి దగ్గరికి గుంజుతాయి. సో దే పుల్ ఈచ్ అదర్. సో అందుకని ఆ హెయిర్స్ అన్నీ మళ్ళీ ఒక దగ్గరికి ఒకటి దగ్గరికి వస్తాయి. పెయింట్ బ్రష్ కామన్. దట్స్ వాట్ యాక్చువల్లీ ద ప్రాపర్టీ. అర్థమైందా? సర్ఫేస్ టెన్షన్ ఎలా డిఫైన్ చేసాం. వాడు అడుగుతాడు, ఇక్కడ వెయిట్ అయితే యాక్ట్ అవుతుంటుంది, డెఫినెట్గా వెయిట్ విల్ బి దేర్. వెయిట్ ఆఫ్ దట్ పెన్సిల్ దట్ ఈస్ ఈక్వల్ టు mg. అపార్ట్ ఫ్రమ్ వెయిట్ వాట్ ఈస్ అదర్ ఫోర్స్ విల్ బి యాక్టింగ్? దట్ ఈస్ ద ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. అంటే మనం అప్లై చేసే ఫోర్స్ ఎలా ఉండాలి? వెయిట్ను బ్యాలెన్స్ చేయాలి, అలాంగ్ విత్ ద ఎక్స్ట్రా దట్ సర్ఫేస్ టెన్షన్ కూడా బ్యాలెన్స్ చేయాలి. దెన్ ఓన్లీ వీ కెన్ లిఫ్ట్ ఇట్. అంతేనా? ఎందుకు ఇప్పుడు మనం చిన్న చిన్న పేపర్ కాగితాలని వాటర్ మీద పడేసినాం అనుకో, ఎక్కడ అంటే క్లీన్ వాటర్ కాకుండా డర్టీ వాటర్లో అట్లా పడేసినాం అనుకో, ఆ పేపర్ పైన అట్లే ఉంటుంది కానీ తడవదు పేపర్. అర్థమైందా? పేపర్ అట్లే ఉంటుంది. ఎందుకు ఎన్నో ఫ్లైస్ని మనం చూస్తుంటాం, డ్రైనేజ్ వాటర్ అక్కడ స్టాటిక్లో ఉందనుకో. అందుకనే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎక్కువ రోజులు అది నిల్వ ఉండకూడదు వాటర్. అప్పుడు ఉంటే ఏమైతే దోమలు ఎగ్స్ పెడతాయి, ఆ ఎగ్స్ మళ్ళీ రీబర్త్ చాలా అవుతుంది. సో మనం పూర్వకాలంలో అయితే కిరోసిన్ వేసేటోళ్ళం. దాంట్లో కిరోసిన్ ఏం చేస్తుందంటే ఆ లేయర్ని బ్రేక్ చేస్తుంది. ఆ లేయర్ని బ్రేక్ చేస్తే ఫ్లైస్ వెళ్ళి కూర్చుంటే మళ్ళీ మునిగిపోతాయి. అది దట్ గెట్ వెట్. అంతేనా? యా, నో డౌన్.